10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా చివరి తేదీ ఏప్రిల్ 1, 2025 వరకు ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి అప్లికేషన్ ఫీజు కూడా లేకపోవడం విశేషం. ఇక నేవీ గ్రూప్ సి ఖాళీ 2025 వివరాలు ఇలా ఉన్నాయి. భారత నావికా దళం విడుదల చేసిన ఈ నియామకంలో బోట్ క్రూ స్టాఫ్ మొత్తం 327 పోస్టులపై నియామకాలు జరుగుతాయి. ఇక ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ 12 మార్చి 2025. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 1 ఏప్రిల్ 2025. ఈ నియామకం కింద ఈ క్రింది పోస్టులపై నియామకాలు జరుగుతాయి. ఇక సిరంగ్ ఆఫ్ లాస్కర్స్ 57 పోస్టులు, లాస్కర్ 1 192 పోస్టులు, ఫైర్మ్యాన్ బోట్ క్రూ 73 పోస్టులు, టోపాస్ 5 పోస్టులు. ఇక అర్హత వచ్చేసరికి ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు నిర్దేశించబడ్డాయి. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి. మొదటిది లాస్కర్ సిరాంగ్. అభ్యర్థి గుర్తింపు పొందిన సంవత్సరం నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఇన్లాండ్ వెసల్స్ చట్టం 1917 లేదా మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1950 ప్రకారం సిరాంగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదనంగా 20 హార్స్ పవర్ రిజిస్టర్ వాటర్ క్రాఫ్ట్ ఉన్న పడవలో సైరింగ్ ఇన్ ఛార్జ్గా 2 సంవత్సరాల అనుభవం కూడా తప్పనిసరి. ఇక రెండవది లాస్కర్ 1. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థికి ఈత పరిజ్ఞానం ఉండాలి. అలాగే రిజిస్టర్ వాటర్ క్రాఫ్ట్లో 1 సంవత్సరం పనిచేసిన అనుభవం కూడా తప్పనిసరి. ఇక మూడవది ఫైర్మ్యాన్ బోట్ క్రూలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈత గురించి జ్ఞానం చాలా అవసరం. అభ్యర్థి ఫ్రీ శిక్షణ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇక నాలుగవది టోపాస్. గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థికి ఈత పరిజ్ఞానం ఉండాలి. ఇక నేవీ గ్రూప్ సి ఖాళీ 2025 వయో పరిమితి వచ్చేసరికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. ఇక రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయసులో సడలింపు కూడా ఉంటుంది. ఆయా పోస్టులను బట్టి కనీస వేతనం 18,000 నుంచి 81,100 వరకు ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి దరఖాస్తుల పరిశీలన. అందిన దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన ముందుగా జరుగుతుంది. ఇక రాత పరీక్ష. జనరల్ నాలెడ్జ్, గణిత సామర్థ్యం, ఇంగ్లీష్ భాష, సంబంధిత రంగ పరిజ్ఞానం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇక స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్. రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు వారి పోస్టు ప్రకారం స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చేస్తారు. ఇక వైద్య పరీక్ష వచ్చేసరికి చివరి దశలో అభ్యర్థి ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడుతుంది. మీకు ఈ జాబ్ నచ్చినట్లయితే దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.